నల్గొండ పట్టణం శివాజీ నగర్ ఏకలవ్య స్కూల్లో జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో తోగటి రమేష్ చారి తైలు సైదుల సహకారంతో ఘనంగా గోరింటాకు పండుగ నిర్వహించడం జరిగింది. గోరింటాకు చెట్టు నుండి తెంపుకొని వచ్చి అందరూ మహిళలు ఆకును తెంపి ఆ యొక్క ఆకును మెత్తగా సాంప్రదాయ పద్ధతిలో రోడ్డులో మెత్తగా నూరి అందరూ కలిసి ఒకరికొకరు చేతులకు పెట్టుకోవడం జరిగింది. ఆషాఢ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైనటువంటి మాసమని, గౌరీదేవి ఇంటి నుండి తెచ్చి ఆకుని గౌరాకు క్రమమైన గౌరింటాకుని గోరింటాకుగా మార్చడమైనది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు ఆరోగ్యపరంగా వేడిని తగ్గిస్తుందని అన్నారు. అనంతరం సాంప్రదాయ పద్ధతుల్లో అందరూ కలిసి నృత్యంతో కార్యక్రమాన్ని ముగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మమత, వాసంతి, పుష్పలత, వసుమతి, పద్మ, శోభారాణి, మౌనిక, సౌమ్య, రమ, నిర్మల, అనసూయ, అండాలు, విజయలక్ష్మి, యశోద, లక్ష్మీబాయి, జ్యోతి, పద్మ, స్వాతి, గాయత్రి, కావ్య, అశ్విని, సౌమ్య, కాలనీ వాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత. అందాల చందమామ అతనే దిగి వస్తాడు, గోరింట
మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవా ఇల్లు వీడి చెల్లి ఇల్లు చేరేలా అత్తరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేయంట అత్తరాలు వీడి చెడు సుత్తములు చేరేచం చెల్లెవాయి పండుగ సగలిగా మారే దినం బ్రతుకు పండుగ తెలంగాణ పుట్టి చేరేలా అత్తరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేయంట అత్తరాలు వీడి చెడు సుత్తములు చేరేచం చెల్లెవాయి పండుగ మొదలైన కానుంచి వర్షాలు ప్రకృతి సందర్భంగా ఇదివరకు మనం అందరం గోరెంటాకు పెట్టుకునే వాళ్ళం. అదే ప్రకృతి సంబంధంగా ఇదివరకు ఆడవాళ్ళు కూడా ఇళ్లల్లో అందరూ తనకు తాను సొంతంగా పనిచేసుకోవడం వల్ల కాళ్ళు చేతులు పడగడం వల్ల ప్రకృతి పరంగా మంచిదని చెప్పేసి ఇదివరకు మన గౌరీమాత మనకు బయట ఉండడం వల్ల గౌరీ ఇంట ఉండడం వల్ల అది భవానీ మాత కాబట్టి గౌరీ ఇంట పోయి గౌరెంటాగ్గా మారడం. ఇది ఆషాఢ మాసం సందర్భంగా ఇదివరకు ఇప్పుడు పెట్టుకోవడం కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి మనం ఆరోగ్యపరంగా కూడా ప్రకృతి పరంగా పెట్టుకుంటే మంచిదని భావిస్తున్నాం. అందులో ఇక్కడ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు శివాజీనగర్లో ఉన్న ఏకలవ్య స్కూల్లో చాలా ఘనంగా గోరెంటాకు పండుగ చేసుకున్నామండి. ఇది ప్రకృతి వైద్య మనము ప్రతి ఆషాఢ మాసంలో చేసుకుంటాము. కానీ ఇది పూర్వకాలం నుంచి వచ్చింది మనకు గోరెంటాకు పండుగ అనేది. కాకపోతే మధ్యలో మన సంస్కృతులని మనం మర్చిపోవడం వల్ల నానుడిగా వెనుకబడిపోయింది. కాకపోతే ఇప్పుడు మన సంస్కృతులని మనము గుర్తు చేసుకోవడం కోసం గోరెంటాకు సంబరాలు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాము.
వెనుకట మనము గౌరీదేవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారంట ఈ గోరింటాకుని. గౌరీదేవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆకుని గౌరీ ఇంటి ఆకుని అదే నానుడిగా గోరింటాకులాగా వచ్చింది ప్రసిద్ధి. దీనివలన మనకు ఆయుర్వేదకరంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. కాళ్ళకు పెట్టుకోవడంలో వేడి అనేది తగ్గుతుంది అంటారు, చేతులకు పెట్టుకోవడంలో వేడి తగ్గుతుంది అంటారు. ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది. పడిగడుపున కొంచెం గోరింటాకు తిన్నాగానే చాలా మంచిది, చలవ చేస్తుంది అంటారు వేడి ఉన్న వాళ్ళు. చాలా రకంగా మనకు యూజ్ అవుతుంది కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలను చేసుకునే ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈరోజు కూడా మేము ఏకలవ్య స్కూల్లో చాలా ఘనంగా మంచిగా ఈరోజు గోరింటాకు పండుగ సంబరాలు చాలా సంతోషంగా చేసుకున్నాం.